మకర రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందండి. దశమంలో రవి, ఏకాదశంలో కుజ బుధులు, భాగ్యంలో శుక్రుడు, సప్తమంలో గురువు, తృతీయంలో శని. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంది. స్వల్ప ప్రయత్నంతోనే మహత్తరమైన ఫలితాన్ని సొంతం చేసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. కృషికి తగిన అభివృద్ధి ఉద్యోగంలో లభిస్తుంది. ఉద్యోగంలోనే కాకుండా నిరంతరం చేసే నిత్య కార్యక్రమాల్లో కూడా ఆత్మసంతృప్తినిచ్చే విధంగా పనుల్లో ఫలితాలుంటాయి. అలాగే నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. పెద్దల నుండి ప్రోత్సాహం తగినంతగా లభిస్తుంది. అధికార లాభం సూచితం. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా దశ దిశల వ్యాపారాన్ని వ్యాప్తి చేస్తారు. బ్రహ్మాండమైన లాభాలుంటాయి. ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. ఇదే విధంగా ఆర్థిక ఫలితాలు కూడా బ్రహ్మాండంగా గోచరిస్తున్నాయి. భాగ్య శుక్రయోగం మేలు చేస్తుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. భూగృహ వాహనాది యోగాలు విజయవంతమైన ఫలితాలను ప్రసాదిస్తాయి. సంతృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు, పొగుడుతారు, మీకు ప్రోత్సాహంగా ఉంటారు. స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో విజయం లభిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలు అన్ని విధాలా కలుగుతాయి.